హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో 9th క్లాస్ వర్క్ బుక్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూనిట్ నెంబర్ 11 చివరి యూనిట్ అయినటువంటి యూనిట్ నెంబర్ 11లో ఉన్న టాపిక్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనకి టెక్స్ట్ 1, టెక్స్ట్ 2 లిజనింగ్లో ఉన్నటువంటి కంటెంట్ ఏవైతే ఉందో దాన్ని లైన్ టు లైన్ చెప్పకుండా జస్ట్ సమరీ మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీడియో బాగా లెంగ్తీగా ఉంటుందని చెప్పేసి ఐ హోప్ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో టెక్స్ట్ 1 అని చెప్పేసి ఇంటర్వ్యూ విత్ ఏ డిటెక్టివ్, ఒక నేర పరిశోధకుడు ఎవరైతే ఉన్నారో అతనితో ఒక ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి అంటే 3 దశాబ్దాలు అని చెప్పేసి ఇచ్చారు మనకి. 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాల నుంచి ఈ నేర పరిశోధన రంగంలో డిటెక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి రీడింగ్ టెక్స్ట్ మనకి టెక్స్ట్ 1 ప్యాసేజ్గా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి కొంచెం సమరీ అనేది లైట్గా పెంచి చెప్పుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంది, ఇప్పుడు మీరు చెప్పిన డైరెక్ట్గా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే దాని డిటెక్టివ్ ఏం చెప్తున్నారంటే నేను సర్వేలెన్స్ అంటే కొంతమంది గురించి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు స్పైయా అంటే గూఢాచార లేకపోతే క్రిమినల్ అనే విషయాల గురించి నేను అధ్యయనం చేస్తూ ఉంటాను అని చెప్పేసి ఆయన ఆ విషయాలు చెప్పడం జరిగింది. అట్లా కొంతమంది వాళ్ళ రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, కొంతమంది కంపెనీ ఎవరి గురించి అయితే విచారం చేసి అడిగి తెలుసుకోమంటారో వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా నేను గ్యాదర్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. దానికి ఇంటర్వ్యూ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్గా ఉండాలి అంటే ఎటువంటి స్కిల్స్ కావాలి అంటే దానికి డిటెక్టివ్ చెప్తున్నటువంటిది మొదటిది వచ్చేసరికి పేషెన్స్, ఓపిక ఉండాలి, మనం చేసే పని పట్ల ఏకాగ్రత కలిగి ఉండాలి, అది ఎన్ని రోజులైనా సరే వాటికి తగిన విధంగా మనం ప్రణాళిక వేసుకోవాలి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎవరైనా ఒక వ్యక్తిని మీరు కనిపెట్టడానికి మీరు అతనికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని మీకు అవసరము, ఎక్కడి నుంచి మొదలు పెడతారో అని అడిగితే దానికి తను చెప్పింది ఏంటంటే నేను ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే ఎవరినైనా ఒకరిని కనిపెట్టాల్సి అన్నప్పుడు ముందు వాళ్ళ పేరుకు సంబంధించినటువంటి పూర్తి స్పెల్లింగ్ని, ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ని అడుగుతాను. తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు, అట్లాగే గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళ నివాస చిరునామాలు ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకుంటాను. అప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి డేటాబేస్ అంటే వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటంటే చాలామంది బయట అంటూ ఉంటారు ఈ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులతో వాళ్ళకి ఒక ప్రైవేట్ సంబంధం ఉంటుంది అని చెప్పేసి, లోకల్ పోలీసులతో అని చెప్పేసి అడిగిన దానికి ఇవన్నీ కూడా మిత్ అంటే నిజం కానిది అని అర్థం అనమాట, అబద్ధం లాంటిది అని అర్థం. ఇవన్నీ కూడా నాట్ జెన్యూన్, నిజం కాదు. ఎక్కువ మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇలా ప్రైవేటు వాళ్ళతో ఇలాంటి విషయాలు చెప్పడం కానీ వాళ్ళతో అలా ఉండటం ఏదైతే ఉందో అది నేరానికి వైలేషన్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించడం లాంటిది, కాబట్టి ఇది అబద్ధము అని చెప్పేసి ఆయన చెప్పారు. నెక్స్ట్, ప్రైవేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే తుపాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేస్తూ ఉంటారా అంటే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారని అడిగితే నేను అలా అనుకోవటం లేదు, మేము ప్రజల్ని చంపము, మేము కేవలం వాళ్ళకి సహాయం చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చివరిగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు వస్తున్నటువంటి టెలివిజన్ షోస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఈ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా చూపిస్తున్నారా అని అడిగితే ఇక్కడ బయట కనిపించేది సినిమాల్లో కనిపించేది ఏదైతే ఉందో అది పూర్తిగా తేడా. ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి అడ్వెంచరస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిసోడ్లుగా చేస్తూ ఉన్నారు. నేను ఈ 30 సంవత్సరాల తర్వాత మేబీ ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని అన్నిటినీ చూపిస్తూ 30 సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా రావచ్చేమో అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద పర్సన్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ అంటే ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో అతని యొక్క ప్రొఫెషన్ ఏంటి? ప్రొఫెషన్ అంటే వృత్తి. అతనికి వృత్తి వచ్చేసరికి ప్రైవేట్ డిటెక్టివ్. సెకండ్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. యాజ్ సూన్ యాజ్ ద డిటెక్టివ్ ఎంటర్డ్ ద రూమ్ హీ డాష్. డిటెక్టివ్ రూమ్లోకి ఎంటర్ అవ్వంగానే అతను చేయాల్సిన మొదటి పని ఎగ్జామిన్ ద ప్లేస్ కేర్ఫుల్లీ. సో హియర్ ఆప్షన్ ఏ సూటబుల్. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ ద డిటెక్టివ్. కింద ఇచ్చిన వాటిలో డిటెక్టివ్ జాబ్ కానిది ఏంటిది అంటే
టు క్యారీ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయటము. దెన్ ఫోర్త్ వన్, అకార్డింగ్ టు ద డిటెక్టివ్ దెర్ ఆర్ సమ్ క్వాలిటీస్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ హిస్ ప్రొఫెషన్. ఆయన చెప్పిన దాని ప్రకారము ఒక వ్యక్తి డిటెక్టివ్గా ఉండాలి అని అనుకుంటే ఆయనకి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. వాట్ ఆర్ దీస్ అండ్ వై ఆర్ దే ఎసెన్షియల్? అవి ఏంటి, అవి ఎందుకు తప్పనిసరి? దానికి ఆయన చెప్పింది ఏంటంటే పేషెన్స్, ఎబిలిటీ టు ప్లాన్, ఓపిక ఉండాలి, ప్రతి విషయాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి, అండ్ విల్లింగ్నెస్ టు మేక్ సాక్రిఫైస్, సో ఎప్పుడైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దీస్ క్వాలిటీస్ ఎన్ష్యూర్ దట్ ద పర్సన్ ఈజ్ సీరియస్ అండ్ సిన్సియర్ అబౌట్ హిస్ జాబ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇవన్నీ ఉంటాయో అతను ఖచ్చితంగా తన జాబ్ పట్ల సిన్సియారిటీ కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అని ఆయన తన యొక్క స్పీచ్లో చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఇన్ఫర్మేషన్ షుడ్ ద పర్సనల్ పిఐ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు లొకేట్ సమ్వన్? ఎవరైనా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి పర్సనల్ డిటెక్టివ్స్, ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించేటటువంటి అంశాలు ఏమిటి అంటే, వాళ్ళకి ఎటువంటి సమాచారం కావాలి అంటే, ద పిఐ షుడ్ హ్యావ్ ద నేమ్ విత్ ద ఎగ్జాక్ట్ స్పెల్లింగ్, అతని పేరుకు సంబంధించిన పూర్తి స్పెల్లింగు, ద డిఓబి ఇఫ్ నోన్ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్, ద సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీన్స్ ఫోన్ నెంబర్, అండ్ అఫీషియల్ అడ్రస్ వేర్ హీ ఆర్ షీ హ్యాస్ లీవ్డ్ విత్ ఇన్ ద పాస్ట్ 15 years. గత 15 సంవత్సరాల నుంచి అతను లేక ఆమె ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించినటువంటి చిరునామాకు సంబంధించిన వివరాలు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని లొకేట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో ద వర్డ్ ఏవియేటర్స్ మీన్స్ సన్ గ్లాసెస్. కింద మనకి ఉపయోగించిన వాటిలో ఏవియేటర్ అంటే మనకి సన్ గ్లాసెస్ అని అర్థం. నౌ చూస్ ద అప్రాప్రియేటివ్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్ గివెన్. కింద మనకి శాంక్చురీ అనే వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే షేడ్. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది మనకి సరైనది. కింద మనకి తర్వాత ఒక బెంగాల్ రైటర్ అయినటువంటి శరదిందు బందోపాధ్యాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ 2 కింద. ఆయన ఫిక్షనల్ డిటెక్టివ్, ఫిక్షనల్ అంటే కల్పితము, నిజం కానిటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి డిటెక్టివ్ నావెల్స్ రాసేటువంటి వ్యక్తి. ఈ వాజ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ విత్ బెంగాలీ సినిమా. ఎక్కువగా ఆయన బెంగాలీ సినిమాసు అట్లాగే బాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నావెల్స్, స్టోరీస్ రాస్తూ ఉండేవాడు. ఈ రోడ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోస్ నావెల్స్. ఆయన రాసినటువంటి రకరకాల రైటింగ్కి సంబంధించి చెప్తున్నారు. ప్రోజ్ నవలలు, నావెల్స్, షార్ట్ స్టోరీసు, ప్లేసు అండ్ స్క్రీన్ ప్లేసు. ప్లేస్ అంటే నాటకాలు, సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లేస్ ఇవన్నీ కూడా రాస్తూ ఉండేవాడు. అట్లాగే ఇవి కాకుండా ఆయన చాలా పాటలు, పద్యాలు కూడా రాశారు. ఈయనకు సంబంధించినటువంటి షార్ట్ స్టోరీస్, నావెల్స్ ఏవైతే ఉన్నాయవి ఎక్కువగా హిస్టారికల్ ఫిక్షన్స్కి సంబంధించి సూపర్ న్యాచురల్ స్టోరీస్. సూపర్ న్యాచురల్ స్టోరీస్ అంటే అతీంద్రియ శక్తులు అని చెప్పేసి అంటాము. అలాంటి వాటికి సంబంధించి ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఈయన తన యొక్క రైటింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 1932వ సంవత్సరంలో తన వయసు 33 సంవత్సరాలు ఉన్నప్పుడు మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు వీటికి సంబంధించినటువంటి మనం చెప్పుకున్నటువంటి బ్యోమ్కేష్ బక్షి అనేవి ఒక 32 నావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రచించడం జరిగింది. 1970 తను చనిపోయేంత వరకు కూడా ఈ రచనలు ఆయన రాస్తూనే ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరి పాత్ర అయితే రాస్తూ ఉండేవాడో దాంట్లోకి పోర్ట్రేయడ్ మీన్స్ ఆ పాత్రలోకి తాను లీనమైపోయేవాడు. అంటే ఆ మనిషి యొక్క హృదయంలో తను వెళ్ళిపోయి తానే ఆ పాత్ర అనుకున్నట్టు రాస్తూ ఉండేవాడు. కొన్ని స్టోరీస్లో ఆయనకు సంబంధించి ఆయన రాసినటువంటి ఇన్వెస్టిగేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అట్లాగే ట్రెడిషనల్ బెంగాలీ సంస్కృతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తను రాస్తూ ఉండేవాడు. వీటిని చాలా వేరే భాషల్లో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేయటము అంటే అనువదించడం కూడా జరిగింది. ఆయన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో ఆయన చెప్పే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక వరుస క్రమంలో ఉండేవి. అందుట్లో బ్యోమ్కేష్ బక్షి నావెల్స్లో డిటెక్టివ్ నావెల్స్లో కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సాల్వ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ డ్రగ్ ర్యాకెట్స్ కావచ్చు, హౌస్ హోల్డ్ మిస్టరీస్ కావచ్చు, క్రైమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన రాసేటటువంటి డిటెక్టివ్ నావెల్స్లో ఎక్కువ కనిపించేటటువంటి థీమ్స్ ఉన్నటువంటి టాపిక్స్. ఆయన తాను రాసేటటువంటి రచనలో సత్యాన్వేషి, తనను తానే ఒక సత్యాన్వేషిగా ఆయన మలుచుకుంటారు. అంటే సత్యాన్వేషి అంటే దాని అర్థము ట్రూత్ సీకర్, సత్యాన్ని కనిపెట్టేవాడు అని అర్థం అనమాట. ఒక డిటెక్టివ్గా కాకుండా సత్యాన్ని అన్వేషించే వ్యక్తిగా తన యొక్క నవలల్లో ఆయన ఆ క్యారెక్టర్ని చూపిస్తూ ఉండేవాడు. నెక్స్ట్ అట్లాగే
ఈయన ఒక విధంగా చెప్పాలంటే మనకి లెజెండరీ డిటెక్టివ్స్, మనకి సినిమాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొద్దిమంది డిటెక్టివ్స్ నేమ్స్ చెప్తున్నారు ఇక్కడ మనకి వచ్చేసరికి. హెర్క్లే పైరాట్, షెర్లాక్ హోమ్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా సమకాలికుడు అన్న విషయాన్ని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిటెక్టివ్? ఇక్కడ కింద ఇచ్చిన వాళ్ళలో ఎవరు ఒక డిటెక్టివ్ కాదు. ఎవరు కాదు అంటే ఇక్కడ మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నాం, ఆయన కేవలం ఒక రచయిత మాత్రమే. ఆయన రాసేది డిటెక్టివ్ నావల్స్. సో కాబట్టి శరదిండు బండోపాధ్యాయ్, ఆప్షన్ బి, ఈయన ఒక డిటెక్టివ్ కాదు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సరు. క్వశ్చన్ నెంబర్ 2, శరదిండు బండోపాధ్యాయ్ ఈజ్ నోన్ ఫర్ హీస్ షార్ట్ స్టోరీస్ అండ్ నావెల్స్, పోయమ్స్ అండ్ సాంగ్స్, హిస్టారికల్ ఫిక్షన్, మీన్స్ ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఆయన అన్నీ రాసేవాడు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. స్టేట్ వెదర్ ద ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ ఇచ్చినవి సరైనవా కాదా, సత్యమా లేకపోతే అసత్యమా చెప్పండి అంటున్నారు. బ్యోమ్కేష్ ఈజ్ ఎ ట్రూత్ సీకర్, ట్రూ. బ్యోమ్కేష్ ఈజ్ ఎ డిటెక్టివ్ లైక్ హర్క్లే పైరాట్ అండ్ షెర్లాక్ హోమ్స్, సో అది కూడా ట్రూ. బ్యోమ్కేష్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ట్రూత్ రాదర్ దాన్ విత్ ద లా, న్యాయాన్ని పక్కన పెట్టి సత్యాన్ని అన్వేషించే వ్యక్తి, ట్రూ. ఫాలోస్ లా టు సాల్వ్ హిస్ కేసెస్, న్యాయాన్ని ఫాలో అయ్యేవాడు తన కేసుల్ని సాల్వ్ చేయడానికి. పెయిన్ చెప్పుకుంది ట్రూ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ ఫాల్స్ అవుతుంది. సో ఆ విధంగా చూసిన 4వ స్టేట్మెంట్ ఫాల్స్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అజిత్ ఇన్ బ్యోమ్కేష్ స్టోరీస్? అజిత్ అనే వ్యక్తి ఒక పాత్ర ఏమిటి ఈయన రాసేటటువంటి బ్యోమ్కేష్ స్టోరీస్లో? ఈజ్ ద నేరేటర్ ఆఫ్ ద స్టోరీస్, అతను కథ చెప్పేటటువంటి వ్యక్తి. ఈజ్ ఆల్సో ఏ కంపానియన్ ఆఫ్ బ్యోమ్కేష్ బక్షి, కంపానియన్ అంటే ఫ్రెండ్. బ్యోమ్కేష్ బక్షికి అతను ఒక ఫ్రెండ్ లాంటి వాడు. ఇన్ సమ్ స్టోరీస్, కొన్ని కథల్లో అజిత్ ఆల్సో ఇన్వెస్టిగేట్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బ్యోమ్కేష్. అజిత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు బ్యోమ్కేష్ లేనప్పుడు. ఫైండ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. పైన టెక్స్ట్ 2లో ఇచ్చినటువంటి కొన్ని వర్డ్స్ మనకి ఇచ్చారు, వాటికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి అంటే యాంటోనిమ్స్ని పైన ఉన్నటువంటి టెక్స్ట్లో ఫైండ్ అవుట్ చేయండి అని. న్యాచురల్ అంటే సహజ సిద్ధమైన, దాని కల్పితాన్ని మనం ఫిక్షనల్ అంటాము, అంటే కల్పించనేది అర్థము. ఫ్యాక్ట్ నిజము, ఫిక్షన్ అబద్ధము లేదా కల్పితము. ప్యాసివ్లీ అంటే చురుకుగా లేకపోవటము, దాన్ని మనం యాక్టివ్లీ అని చెప్పేసి అంటాం యాంటోనియం. నెక్స్ట్ వన్, డిస్కంటిన్యూడ్ అంటే ఆప్ చేయటము, కంటిన్యూ అంటే తిరిగి కొనసాగించడము, ప్రెజెన్స్ కనిపించడము, ఆబ్సెన్స్ కనిపించకుండా పోవటము, మోడ్రన్ ఆధునికమైనటువంటి, ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైన, అన్కన్సర్న్డ్ లెక్కలోకి తీసుకోపోవటము, కన్సర్న్డ్ లెక్కలోనికి తీసుకోవటము. కింద మనకి వొకాబులరీ ఇచ్చారు. ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అక్కర్ ఇన్ ద ప్యాసేజ్. ట్రై టు గెస్ ఇన్ మీనింగ్స్, మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ మీనింగ్స్, యూ మే రెఫర్ టు ఏ డిక్షనరీ లేటర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మనం టెక్స్ట్ 1లో డిటెక్టివ్తో ఇంటర్వ్యూలో చేసినటువంటి వర్డ్స్ అనమాట. వీటి యొక్క మీనింగ్స్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చారు. వాటితో వీటిని మ్యాచ్ చేయండి, అవసరమైతే డిక్షనరీ రిఫర్ చేయండి అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ చూస్తే డేటాబేస్, వైలేషన్, సర్వేలెన్స్, ఇన్సూరెన్స్, అంబిగస్, ఫోర్జ్, సినిస్టర్ లుకింగ్, స్కాండల్. వీటికి ఏబిసిడి అని మనం అలా ఇచ్చుకుంటూ వెళ్తే కరెక్ట్ ఆన్సర్ని ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇవ్వటం అయింది. ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసరికి సి వచ్చేసరికి ఏంటి, డేటాబేస్ అంటే ఏ స్ట్రక్చర్డ్ సెట్ ఆఫ్ డేటా హెల్డ్ ఇన్ ఏ కంప్యూటర్, ఎస్పెషల్లీ వన్ దట్ ఈజ్ యాక్సెసిబుల్ ఇన్ వేరియస్ వేస్. డేటాబేస్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక వరుస క్రమంలో అమర్చినటువంటి సమాచారం, ముఖ్యంగా కంప్యూటర్లో అన్ని నిక్షిప్తం చేస్తాము, అవసరమైనప్పుడు అన్ని రకాలుగా వాడుకుంటాం. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వైలేషన్ అంటే ఆప్షన్ ఏ, ద యాక్ట్ ఆఫ్ గోయింగ్ అగెనెస్ట్ ఆర్ రిఫ్యూజింగ్ టు ఒబే లా అండ్ అగ్రిమెంట్. ఒక ఒప్పందము లేదా న్యాయం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడానికి వ్యతిరేకించడం అంటే ఒప్పుకోకపోవడం, దాన్ని మనం వైలేషన్ అంటాము. ఇంకో మాటలో చెప్పాలంటే చట్టాన్ని అతిక్రమించడము. సో ఆప్షన్ ఏ సెకండ్ దానికి కరెక్ట్ ఆన్సర్. సర్వేలెన్స్ అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. క్లోజ్ అబ్జర్వేషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ సస్పెక్టెడ్ స్పై ఆర్ క్రిమినల్. ఒక గూఢాచారిని కానీ, అనుమానితులైనటువంటి గూఢాచారిని కానీ, క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతన్ని క్లోజ్గా పరిశీలించడము, దాన్ని సర్వేలెన్స్ అంటాము. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మూడో దానికి ఆన్సర్. నెక్స్ట్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఆప్షన్ ఈ ఆన్సరు. An agreement made with a company or the government that provides a guarantee of compensation for specified loss, damage, illness or death in return to payment of a specified premium.
గవర్నమెంట్ తరపున ఒక వ్యక్తికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుని అతనికి సంబంధించి ఏదైనా లాస్ కానీ, డ్యామేజ్ కానీ, ఇల్నెస్ కానీ, డెత్ కానీ జరిగితే అందుకు సంబంధించినంత కొంత మేరకు నష్టపరిహారం చెల్లించడాన్ని మనం ఇన్సూరెన్స్ అంటాము. సో 4వ దానికి ఆన్సరు ఆప్షన్ డి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాంబిగస్కి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ బి. ఆప్షన్ బి వచ్చేసరికి ఓపెన్ టు మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్, నాట్ హ్యావింగ్ వన్ ఆబ్వియస్ మీనింగ్స్. అంటే అనేబుల్ టు రీడ్, తికమకగా గందరగోళంగా ఉంటే దాన్ని మనం యాంబిగస్ అని చెప్పేసి అంటాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యాంబిగస్కి కరెక్ట్ ఆన్సరు బి. తర్వాత నెక్స్ట్ ఫోర్జ్ వచ్చేసరికి దాని కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ జీ. ఆప్షన్ జీ వచ్చేసరికి టు మేక్ అన్ ఇల్లీగల్ కాపీ ఆఫ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డిసీవ్, ఎదుటి వాళ్ళని మోసం చేయాలని చెప్పేసి నిజం కానటువంటి ఒక దాన్ని తయారు చేయడం, దాన్ని మనం ఫోర్జరీ అని చెప్పేసి అంటాం. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జీ. సినిస్టర్ లుకింగ్ అంటే ఆన్సర్ వచ్చేసరికి హెచ్. సజెస్టింగ్ ఈవిల్ ఆర్ హార్మ్, ఎదుటి వాళ్ళని మోసం చేయాలి లేదా మోసపూరితమైనటువంటి చూపు చూడటము. లాస్ట్ వన్ స్కాండల్ అంటే ఎఫ్. An action or event regarded as morally or legally wrong and causing general public outrage. స్కాండల్ చేయడం అంటే చీటింగ్ చేయడము, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పుదోవ పట్టించి మోసం చేయడాన్ని స్కాండల్ అంటాము. సో లాస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్. ఈ విధంగా ఆన్సర్స్ని మనం వాటి యొక్క మీనింగ్ ప్రకారము రైట్ సైడ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి ద కాంటెక్స్టువల్ మీనింగ్ ఆఫ్ శాంక్చురీ ఇన్ ద కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ 1 ఈజ్ షేడ్. ప్యాసేజ్ 1లో మనకు ఉపయోగించినటువంటి శాంక్చురీ అనే మీనింగ్ వచ్చేసరికి షేడ్ అనే మీనింగ్. ద సేమ్ వర్డ్ శాంక్చురీ ఈజ్ యూజ్డ్ టు ఏ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ గివెన్ బిలో. అట్లాగే మనకి కింద కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ప్రతి వాక్యంలో కూడా ఈ యొక్క శాంక్చురీ అనే వర్డ్ని ఉపయోగించడం జరిగింది. అయితే ప్రతి సందర్భంలో కూడా ప్రతిసారి ఉపయోగించినటువంటి శాంక్చురీ ఏదైతే ఉందో దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంది, డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉపయోగించడం జరిగింది. రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ రైట్ టు ద మీనింగ్స్. డిక్షనరీని రెఫర్ చేసి మీనింగ్స్ని రాయండి అని చెప్పేసి అంటున్నారు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి వనితాస్ హోమ్ వాజ్ ఏ శాంక్చురీ ఫర్ రన్వే కిడ్స్. ఇక్కడ ఉన్నటువంటి శాంక్చురీ అంటే ఏ షెల్టర్ ఆర్ ఏ సేఫ్ ప్లేస్. సెకండ్ వన్ ద రిఫ్యూజెస్ ఫౌండ్ శాంక్చురీ వెన్ దే రీచ్డ్ ఇండియా. ఇక్కడ శాంక్చురీ అంటే రిఫ్యూజ్ అని చెప్పేసి అని అర్థం మనకి. ద థర్డ్ వన్ ద శాంక్చురీ కంటైన్స్ ద ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. హియర్ శాంక్చురీ మీన్స్ ఏ హోలీ బిల్డింగ్, ఒక పవిత్రమైనటువంటి భవంతి. ఐ ఫౌండ్ శాంక్చురీ ఇన్ ద కేవ్ టు సేవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద స్ట్రోమ్. హియర్ శాంక్చురీ మీన్స్ ఇక్కడ ఉపయోగించినటువంటి శాంక్చురీ మీనింగ్ వచ్చేసరికి ఏ ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్, రక్షణ కల్పించేటువంటి ఒక ప్రదేశము. భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ టైగర్స్. ఇక్కడ శాంక్చురీ వచ్చేసరికి రిజర్వ్ ఫర్ బర్డ్స్ అండ్ వైల్డ్ లైఫ్. సో బర్డ్స్, అడవిలో ఉన్నటువంటి యానిమల్స్ కోసము ప్రత్యేకంగా కేటాయించబడింది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసరికి వొకాబులరీలో యూజ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ ఇన్ సెంటెన్సెస్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 వర్డ్స్ని కూడా ఒక్కొక్కదానికి ఆపోజిట్ కాంటెక్స్ట్లో రెండింటికి 2 సెంటెన్స్లు ఫ్రేమ్ చేయండి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ గెయిన్, ఈ రెండింటిని కూడా ఒకే సెంటెన్స్లో ఉపయోగించి రాశారు మనకి. ఇక్కడ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, ఇక్కడ కోల్పోవడానికి ఏమీ లేదు. బట్ వాట్ హ్యావ్ యూ టు గెయిన్, కానీ నువ్వేం పొందావు. ఇక్కడ ఈ లూజ్ అని అట్లా గెయిన్ అని రెండింటిని ఒకే సెంటెన్స్లో ఉపయోగించారు. సేమ్ అట్లాగే మనకి నెక్స్ట్ ఇచ్చేవన్నింటినీ కూడా ఒకే సెంటెన్స్లో వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వాటిలాగా ఉపయోగించండి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ కోల్డ్. రంజిత్ ప్రిఫర్ టు హ్యావ్ ఏ హాట్ కాఫీ. ఇప్పుడు కూడా హాట్ కాఫీ కావాలని కోరుకుంటాడు. దేని బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ద కూల్ డ్రింక్ మీన్స్ కోల్డ్ డ్రింక్, చల్లగా ఉన్నటువంటి ద్రావణానికి బదులుగా. నెక్స్ట్ బ్యూటిఫుల్ అగ్రీ. వాట్ ఎవర్ లుక్స్ బ్యూటిఫుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి ఏది చూసినా సరే అందంగా కనపడుతుంది. మే టర్న్ అవుట్ టు బి అగ్లీ ఫ్రమ్ ఇన్సైడ్. లోపలికి చూసేసరికి అది అందవిహీనంగా కనిపించవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ స్మార్ట్ ఫులిష్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూవింగ్ స్మార్ట్ అని నిరూపించుకోవడానికి బదులు వెన్ ఐ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఏ ఫూలిష్ టు దెమ్, దానికి బదులుగా అతను వాళ్ళందరి ముందు కూడా తెలివి తక్కువ వాళ్ళలాగా నిరూపించుకున్నాడు. లోన్లీ బిజీ. ద లోన్లీ ప్లాట్
ఆఫ్ మిస్టర్ అరుణ్ ఈజ్ లొకేటెడ్ ఫార్ అవే ఫ్రమ్ ద బిజీ టౌన్. మిస్టర్ అరుణ్ ఏదైతే ఉందో అతని యొక్క ఫ్లాట్ ఏదైతే ఉందో అది బిజీ టౌన్కి బాగా దూరంగా ఉంది. నెక్స్ట్ గ్రేట్ లిటిల్. ద గ్రేట్ కింగ్ షిబి సాక్రిఫైస్డ్ టు సేవ్ ద లిటిల్ బర్డ్. ఇక్కడ గ్రేట్ లిటిల్ ఉన్న దాంట్లో ద గ్రేట్ కింగ్ షిబి సాక్రిఫైస్ టు సేవ్ ద లిటిల్ బర్డ్. ఆ లిటిల్ బర్డ్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు కింగ్ షిబి. నెక్స్ట్ లివ్ డై. ఇట్ ఈస్ బెటర్ టు లివ్ అండ్ ఫైట్ మిస్ఫార్చ్యూన్స్ దాన్ టు డై ఫియరింగ్ దమ్. బాధలు చూస్తూ చనిపోవడం కన్నా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయటం జీవించడం మిన్నా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సెంటెన్స్లో కూడా ఆ 2 వర్డ్స్ని అగైనెస్ట్గా ఆపోజిట్ వర్డ్స్గా ఉపయోగిస్తూ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రామర్లో an affirmative sentence can be changed into a negative sentence without changing the meaning of the original sentence. ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చొచ్చు. దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏది మార్పు చేయకుండా సెంటెన్స్ని మనం ఒరిజినల్ సెంటెన్స్ని అలాగే ఉంచి దాన్ని నెగిటివ్ సెంటెన్స్గా చేంజ్ చేయొచ్చు. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి అంటున్నారు. యూ మే బీ కంఫర్టబుల్ బట్ ఐఎమ్ నాట్. నువ్వు కంఫర్టబుల్గా ఉండుండొచ్చు కానీ నేను లేను. ఇలాంటి ఒక పాజిటివ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా ఇలా మార్చొచ్చు. యూ మే నాట్ బీ అన్కంఫర్టబుల్ బట్ ఐ యామ్. నువ్వు అసౌకర్యంగా లేవేమో కానీ నేను ఉన్నాను. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ని ఎటువంటి మీనింగ్ మార్పు లేకుండా నాట్ ఉపయోగిస్తూ కింద దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్గా మార్చాము వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఒరిజినల్ సెంటెన్స్. దాన్ని ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫ్యూ పీపుల్ టేక్ ద ట్రబుల్ టు విజిట్ మీ. కొద్దిమంది నా దగ్గరికి నన్ను సందర్శించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పీపుల్ జనరలీ డు నాట్ టేక్ ద ట్రబుల్ టు విజిట్ మీ. ఇలాగ బెటర్ బీ క్విక్. తొందరగా బయలుదేరితే మంచిదని. బెటర్ నాట్ టు బీ లేట్. ఆలస్యం చేయకుండా ఉంటే మంచిదని. అంటే ఈ 2 సెంటెన్స్లు ఒకే మీనింగ్ కన్వే చేస్తాయి. బట్ హియర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వన్ అండ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ వన్. సో అలాంటి వాటిని మనల్ని మార్చండి అని చెప్పేసి అంటున్నారు. చేంజ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఇంటూ నెగిటివ్ సెంటెన్సెస్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. కింద ఇచ్చినటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగిటివ్ సెంటెన్స్గా మార్చండి సెంటెన్స్ యొక్క మీనింగ్ చేంజ్ చేయకుండా. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఒకటి మీకోసం రాయటం జరిగింది అంటున్నారు. ఐ నో ఆల్ ద ఆన్సర్స్. నాకు దానికి సంబంధించి అన్ని సమాధానాలు తెలుసు. దేర్ ఆర్ నో ఆన్సర్స్ దట్ ఐ డోంట్ నో. ఇక్కడ నాకు తెలియనటువంటి ఆన్సర్ అనేది లేదు. సో అంటే ఇదే మీనింగ్ మనం ఇలా కూడా కన్వే చేయొచ్చు. ఆల్ ద మెంబర్స్ లైక్డ్ ద ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాము అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చింది. దీన్ని నెగిటివ్గా మారిస్తే మనం మీనింగ్ మారకుండా దేర్ వాజ్ నో మెంబర్ హూ డిడ్ నాట్ లైక్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అంటూ నచ్చిన వాళ్ళంటూ ఎవరు లేరు. అంటే దాని అర్థం అందరికీ నచ్చిందని. అమృత్సర్ ఈజ్ కోల్డర్ దాన్ ఢిల్లీ. అమృత్సర్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కన్నా చల్లగా ఉంటుంది. సో అప్పుడు మనం దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఢిల్లీ అమృత్సర్ అంత చల్లగా ఉండదు అని. ఢిల్లీ ఈజ్ నాట్ యాజ్ కోల్డ్ యాజ్ అమృత్సర్. ఐ ఆమ్ ఫ్రీ టు గో ప్లేసెస్ అండ్ డూ నథింగ్. నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ చూడొచ్చు. నేను ఇక్కడ ఏమీ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ నో కాన్స్టెంట్ టు గో ప్లేసెస్ అండ్ డూ ఎనీథింగ్. ద ఫార్మర్ వాజ్ టూ వీక్ టు వాక్. ఆ రైతు చాలా బలహీనంగా ఉన్నాడు దేనికి? నడవటానికి. సో నడవటానికి బాగా వీక్గా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు అని చెప్పడానికి మనం అతనికి నడవటానికి కావాల్సిన బలం లేదని కూడా చెప్పొచ్చు. ద ఫార్మర్ వాజ్ నాట్ స్ట్రాంగ్ టు వాక్. షీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్. ఆమె ఎల్లప్పుడూ కూడా సరైన సమయానికి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా లేటుగా రాదని ఇలా కూడా చెప్పొచ్చు మనం. షీ నెవర్ కమ్స్ లేట్. ద ఇంటర్వ్యూర్ వాజ్ ఫూలిష్ టు లెట్ జెరాడ్ గో. ఆ ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా తెలివి తక్కువవాడు, జెరాడ్ని బయటికి పంపిస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అతను తెలివి గలవాడు కాదు అని కూడా మనం చెప్పొచ్చు. ద ఇంటర్వ్యూర్ వాజ్ నాట్ స్మార్ట్ టు లెట్ జెరాడ్ స్టాప్. ఈ విధంగా సెంటెన్స్ మీనింగ్ మార్చకుండా పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్గా మార్చొచ్చు వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఒరిజినల్ సెంటెన్స్. నెంబర్ 2, లెట్ us to look at the sentences given below. కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి. ఐ ఆమ్ గ్లాడ్ యు ఆర్ ప్లీజ్డ్ టు సీ మీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను చూసినందుకు అని చెప్పేసి. హియర్ టు సీ, ఇక్కడ టు సీ అనే ఏదైతే ఉందో అది
ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఫార్మ్ ఆఫ్ ఏ వెర్బ్. 2 ప్లస్ ఇన్ఫినిట్ ఫామ్లో ఉపయోగించే వెర్బ్కి పైన ఉన్నటువంటి టు సీ అనేది ఒక ఉదాహరణ. ద ఇన్ఫినైట్ ఫామ్ ఆఫ్ ఏ వెర్బ్ ఈజ్ యూజువల్లీ ప్రెసిడెడ్ బై టు. ఎప్పుడైతే ఒక వెర్బ్ ఇన్ఫినిట్ ఫామ్లో ఉంటుందో దాని ముందు టు అనేటువంటి ప్రిపోజిషన్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. చూస్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ కంప్లీట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. సో అలాంటి వెర్బ్స్ మన కింద పెయిన్ ఇచ్చారు, వీటిని 2 ప్లస్ ఇన్ఫినిట్ ఫామ్లో రాయండి అని చెప్పేసి అంటున్నారు. అవి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్, బిఫోర్ వీ బిగాన్ ఐ వుడ్ లైక్ టు డాష్ మై ప్లేస్. మనం మొదలుపెట్టే లోపు నేను నా యొక్క ప్రదేశాన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి క్లియర్ ఆఫ్, టు క్లియర్ ఆఫ్. ఐ విల్ బీ గ్లాడ్ డాష్ యూ. నేను నీకు ఇది చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా? టు అసిస్ట్ మీన్స్ సహాయం చేయటము. నెక్స్ట్, యు మీన్ డాష్ విత్ మీ టీమప్. టీమప్ ముందు టూ పెడితే యు మీన్ టు టీమప్ విత్ మీ. నెక్స్ట్, బట్ ఆర్ యూ షూర్ ఇట్స్ గోయింగ్ డాష్ యూ. ఇప్పుడు ఏదైతే చేయబోతున్నావో ఇది నీకు సహాయంగా ఉంటుందా? ఆల్రెడీ హెల్ప్ అనే మాట ఇవ్వబడింది, టు హెల్ప్ యూ. బట్ ఆర్ యూ షూర్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. దోస్ ఆర్ జస్ట్ ద థింగ్స్ ఐ వాంట్ టు చేంజ్. అవి కేవలం చిన్న విషయాలు మాత్రం నేను మార్చుకోవడానికి చేంజ్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. దానికి టూ పెడితే టు చేంజ్. బీ విల్లింగ్ టు మేక్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ డాష్ అవుట్ దేర్. సో ఎప్పుడు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, వాటిలోంచి బయటపడటానికి స్టే అనే మాట ఇవ్వడం జరిగింది, టు స్టే. బీ విల్లింగ్ టు మేక్ సాక్రిఫైసెస్ ఇన్ ఆర్డర్ టు స్టే అవుట్ దేర్. అంజు ఆస్క్డ్ హేమంత్ డాష్ ₹100 టు అవాయిడ్ ఏ సీన్. చెల్లించమని. సో మనకి ఇక్కడ ఉపయోగించినటువంటి వచ్చేసరికి పే, టు పే. వెల్ టెల్ హిమ్ డాష్ డైరెక్ట్లీ. అతనితో చెప్పు డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్పేసి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఫోన్ అప్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరిగింది, దానికి ముందు టూ యాడ్ చేస్తే టు ఫోన్ అప్. కింద మనకి ఎడిటింగ్ ఇచ్చారు. ఎడిటింగ్లో సమ్ వర్డ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఇండికేటెడ్ బై. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన ప్రతి చోట కూడా మనకి ఇక్కడ స్లాష్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వటం జరిగింది. సో rewrite the passage by providing the missing words and using appropriate punctuation marks in the space given below. అలా మిస్ అయినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి, పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి మళ్ళీ ప్యాసేజ్ని రీరైట్ చేయండి అని చెప్పేసి ఎడిటింగ్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒకసారి దాని ఆన్సర్ చూసేసరికి, షెర్లాక్ హోమ్స్ ఈజ్ ఏ ఫిక్షనల్ ప్రైవేట్ డిటెక్టివ్, the first scientific detective created by British author Sir Arthur Conan Doyle. He is a consulting detective in the stories written by Sir Doyle. Holmes is known for his skills of observation, knowledge of forensic science and logical reasoning. He employs all these while investigating cases for a wide variety of clients. Sir Doyle's 4 novels and 56 short stories, excluding one, are set in the Victorian or Edwardian eras between about 1880 and 1914. Most are narrated by Dr. Watson, Holmes' friend. He is also his biographer and usually accompanies Holmes during his investigations and often shares quarters with him at the address of 22 IB Baker Street, London, where many of the stories begin. Sherlock Holmes is arguably the best known fictional detective, with Guinness World Records listing him as the most portrayed movie character in history. The stories have been adapted into stage and radio plays, television films, video games, and other media for over 100 years. Many have believed Holmes to be not a fictional character but a real individual because of his popularity and fame. Widely considered as of a British cultural icon, the character and the stories have had a profound and lasting effect on mystery writing and popular culture as a whole. మనకి లిజన్ కింద ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. ఈ స్టోరీ ఇంతకుముందు కూడా మీరు తెలుగులో వినే ఉంటారు. సిబి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో
దానికి మనకి మిథాలజీలో సంబంధించి పురాణాల్లో సంబంధించినటువంటి ఒకటి. అంతగా దాని యొక్క స్టోరీని మనం సింపుల్గా చిన్న చిన్న మాటలు చెప్పుకుంటే, ఇదివరకు రోజుల్లో పురాణాల్లో దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్గైజ్డ్ మారువేషం వేసుకొని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, పక్షుల్ని, వీళ్ళని పరీక్షించడానికి వస్తూ ఉండేవాళ్ళని. అది వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, మంచివాళ్ళు కాదా అని వాళ్ళ యొక్క సామర్థ్యాలు, రాజుల యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడం కోసము వాళ్ళ యొక్క ఐడెంటిటీని మార్చుకొని వస్తూ ఉండేవాళ్ళు. అలాంటిదే మనకి కింగ్ సిబికి సంబంధించినటువంటి సిబి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఇవ్వడం జరిగింది. కింగ్ సిబిజీ ఎవరైతే ఉన్నారో అతను గొప్ప రాజు. అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూసి దేవతలు కూడా అసూయపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వాళ్ళ స్వర్గం మీద దాడి చేసి స్వర్గాన్ని కూడా తీసుకుంటాడేమో, అంత బలపరాక్రమంతుడు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు. సో ఒకరోజు అతను అందరికీ న్యాయం చేస్తాడనేటువంటి ఒక పేరుంది కాబట్టి నిజంగా అతను ఎంతవరకు న్యాయం చేయగలడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇద్దరు దేవతలు మారు వేషంలో వచ్చారు. ఆయన తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి చెట్లో నుంచి రెండు పక్షులు, ఒక పావురము, నెక్స్ట్ వెనకాలే ఒక ఈగలు, ఒక గెద్ద పావురాన్ని తరుపుకుంటూ గెద్ద రావడం జరిగింది. పావురం వచ్చేసరికి శివ చక్రవర్తిని నన్ను కాపాడండి అని చెప్పేసి తను అడుగుతుంది. నీ ప్రాణాలకి ఏం భయపడకు, నేను కాపాడుతాను అనేసరికి ఆ గెద్ద ఏదైతే ఉందో ఇది నా ఆహారము, నా ఆహారాన్ని తీసుకుంటే నీకు ఎవరు హక్కునిచ్చారు, తను నాకు ఆహారం కావాలి అంటే, సరే నేను తనని కాపాడుతానని మాట ఇచ్చాను కాబట్టి నీకు తనగా ఆ పావురానికి సరిపడా మాంసము నీకు ఏది కావాలంటే అది నా నుంచి తీసుకొని అనేసరికి వెంటనే తను ఏం చేస్తాడంటే పక్కనే ఉన్నటువంటి బొట్టుతో ఒక బ్యాలెన్స్ అంటే తూకం తీసుకొస్తాడు. ఒక పక్కనేమో ఈగల్ని పెట్టి, ఒక పక్కనేమో తన శరీరంలోంచి మాంసం కొంచెం కొంచెం కోస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ తేగదు, అక్కడ తూగదు. అక్కడ ఉన్నటువంటి ఈగలు ఏదైతే ఉందో అది నెమ్మదిగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ పావురం, ఈగలు కాదు పావురం, అది నెమ్మదిగా పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అది పూర్తిగా తను కూర్చున్న తర్వాత అది సమానం అవుతుంది. సో అతని యొక్క నిజాయితీని చూసి ఆ ఇద్దరు దేవతలు కూడా, ఒకళ్ళేమో గాడ్ ఇంద్రుడిగాను, ఇంకొకనేమో అగ్నిదేవుడిగా మారి అతన్ని దీవించి వెళ్ళిపోతారు. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజీ. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వై వర్ ద గాడ్స్ ఇన్ హెవెన్ అఫ్రైడ్ ఆఫ్ కింగ్ సిబి? స్వర్గంలో ఉన్న దేవతలు కింగ్ సిబిని చూసి ఎందుకు భయపడుతున్నారు? దే ఫియర్ దట్ కింగ్ సిబి మైట్ టేక్ అవే దేర్ కింగ్డమ్స్ బికాజ్ హీ హ్యాడ్ ఇమ్మెన్స్ పవర్. అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి ఏదో ఒక రోజు తన యొక్క సామ్రాజ్యాన్ని వీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. వాట్ మేడ్ ద ఈగల్ యాంగ్రీ? అక్కడున్న గెద్దకి ఏది కోపం తెప్పించింది? ద ఈగల్ వాజ్ యాంగ్రీ బికాస్ ద కింగ్ గేవ్ షెల్టర్ టు ద డవ్ విచ్ వాజ్ ద ఈగల్స్ ప్రే. ప్రే మీన్స్ ఆహారము. వాట్ డిడ్ ద ఈగల్ డిమాండ్? ఈగల్ ఏం కావాలని చెప్పేసి డిమాండ్ చేసింది? ద ఈగల్ డిమాండెడ్ ద కింగ్స్ ఫ్లెష్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద డవ్. పావురం యొక్క మాంసానికి సమానంగా రాజుగారి యొక్క మాంసం కావాలని చెప్పింది. వాజ్ ద ఈగల్ సాటిస్ఫైడ్? తను సాటిస్ఫై అయిందా? ఎస్, ద ఈగల్ హూ వాజ్ లార్డ్ ఇంద్ర ఇన్ డిస్గైజ్ వాజ్ ఎష్యూర్డ్ ఆఫ్ ద కింగ్స్ రైట్నెస్సెస్. అంటే అతనికి ఉన్నటువంటి నిజాయితీ ఏదైతే ఉందో దాన్ని చూసి తను సాటిస్ఫై అయ్యింది. హూ ఆర్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ ద ఈగల్ అండ్ ద డవ్? గెద్ద అట్లాగే పావురం రూపంలో మారువేషంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఇంద్ర ద కింగ్ ఆఫ్ గాడ్స్, దేవతల రాజు, అండ్ అగ్ని ద గాడ్ ఆఫ్ ఫైర్. కింగ్ సిబి వాజ్ బ్లెస్డ్ ఫర్ హీజ్, అతని యొక్క ఏ లక్షణాన్ని చూసి వీళ్ళిద్దరూ కూడా దీవించడం జరిగింది? బెనవలెన్స్ అండ్ గ్రేట్నెస్. తర్వాత స్పీకింగ్కి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో దొంగతనాలు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకుని ఎలా అయితే మోసాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి నేము, క్రెడిట్ కార్డ్ నెంబర్సు, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు ఏవో జరుగుతున్నాయో అవి ఇవ్వడం జరిగింది. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 4 డిస్కస్ అండ్ టేక్ డౌన్ నోట్స్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్. ఈ విషయాల మీద డిస్కస్ చేస్తూ నలుగురు చప్పున కూర్చొని వాళ్ళు చెప్పే అంశాలని నోట్ చేసుకోండి అనేది ఒక టాస్క్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి యూ మే టాక్ టు ద మేనేజర్ ఆఫ్ ఏ బ్యాంక్, సైబర్ క్రైమ్ సెల్ ఎక్సెట్రాస్ అబౌట్ ఆన్లైన్ ఐడెంటిటీ థెఫ్ట్ కేసెస్ అండ్ మెజర్స్ టు అవాయిడ్ దమ్. సైబర్ క్రైమ్ సెల్కు ఫోన్ చేసి ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడమంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్లైన్ థెఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, దొంగతనాలు, వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి
దీంట్లో ఇదే విషయాల్ని డిస్కస్ దిస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 ఇన్ ద క్లాస్. ప్రిపేర్ ఏ పోస్టర్స్ ఆన్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఆన్లైన్ ఐడెంటిటీ థెఫ్ట్. ఇదే విషయాలు క్లాసులో నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఆన్లైన్ ఐడెంటిటీ థెఫ్ట్, ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇట్లాంటి ఆన్లైన్ మోసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ 2 యాక్టివిటీలు కూడా స్టూడెంట్ యాక్టివిటీస్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సమ్టైమ్స్ వీ థింక్ అబౌట్ వీఆర్ లైక్ అండ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ డిఫరెంట్. వీ ఆల్ ఆర్ ఇంట్రెస్టింగ్ పీపుల్ విత్ అవర్ ఫిజికల్ డిఫరెన్సెస్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ లైఫ్. రైట్ ఇన్ అబౌట్ 300 to 400 words what you are like, your identity, and what you enjoy doing. How do you invention yourself in future. సో ప్రతి మనిషికి కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే తేడాలు ఉంటూ ఉంటాయి. అట్లాగే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఫిజికల్ డిఫరెన్సెస్ కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇండికేట్ చేస్తూ 300 నుంచి 400 వర్డ్స్లో ఉన్నటువంటి ఒక రైటింగ్ టాస్క్ని ఇవ్వడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసరికి కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టోరీ. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయండి. ఇట్ హ్యాస్ టు బి ఏ స్కారీ స్టోరీ దట్ టెరిఫైస్ పీపుల్. ఇలాంటివి ప్రజల్ని భయపెట్టే స్టోరీలు. గివ్ ఏ సూటబుల్ టైటిల్ టు యువర్ స్టోరీ. మీ స్టోరీకి ఒక టైటిల్ కూడా పెట్టండి అని. ఐ స్టాప్డ్ మై స్కూటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఓల్డ్ dilapidated building. A haggard, skinny old man with drooping shoulders came towards me. Don't go in, sir, he whispered. It is dangerous. ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి ఒక ఇంటి ముందు పాతపడిపోయిన ఇంటి ముందు ఆగితే ఒక ముసలాయన దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళొద్దు, వెళ్తే ప్రమాదకరం అని చెప్పాడు. దీనికి కంటిన్యూషన్ రాయమంటున్నారు. ఒకసారి మనం చూద్దాం. ఐ స్టాప్డ్ మై స్కూటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్ ఓల్డ్ అండ్ dilapidated building. A haggard, skinny old man with drooping shoulders came towards me. Don't go in, sir, he whispered. It is dangerous. I had no other option but to stop. But the word dangerous put me in a deep thought. I was disturbed. I took the old man into my confidence. I took him away from the place to a tea shop. I got him some snacks and tea. After draining these, the man folded his hands to me as a mark of respect. I then asked him about the goings on in the building. He said that he was long before the owner of the building. His only son was then away from this city. After the death of the old man's wife, the son had got the house in his name. He had also kept the old man in his house, but after a few months he had driven him away. The old man since then had been begging for a food and roaming around his house, which he owned once. The son had been using this for his drugs business, bringing his customers here to enjoy during odd hours. The old man requested me not to reveal this to anyone, but I explained to him that it is an anti-social activity. With his cooperation, I registered a complaint at the police station and got the old man's son and his partners arrested. ఈ విధంగా స్టోరీని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో ఆ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోగ్రామ్. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని సేకరించండి. యూ కెన్ ఇంటర్వ్యూ పీపుల్, కలెక్ట్ ఫోటోగ్రాఫ్స్, యాంకిడోట్స్, డేటా ఎక్సెట్రాస్. ప్రిపేర్ ఏ రిపోర్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఫైండింగ్స్. సో వీటికి సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్, వాటికి సంబంధించినటువంటి కొటేషన్స్, డేటా కలెక్ట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ తర్వాత ప్రిపేర్ ఏ స్ట్రీట్ ప్లే అండ్ హౌ సమ్మన్ వాజ్ డ్యూప్డ్ బై అన్నోన్ పర్సన్ when she was trying to withdraw money from the ATM and how the bank manager helped him. సో ఒక స్ట్రీట్ ప్లే కండక్ట్ చేయండి అంటున్నాడు. అంటే ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తి వెళ్ళి డబ్బులు తీస్తూ సహాయం చేస్తానని చెప్పేసి మోసం చేసే సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఇలాంటి సందర్భాల్లో వాటి ప్రికాషన్స్ డిడ్ ద బ్యాంక్ మేనేజర్ సజెస్ట్ టు అవాయిడ్ సచ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని బ్యాంక్ మేనేజర్ ఏవైతే చెప్తూ ఉన్నారో వాటిని తెలియజేస్తూ ఒక స్ట్రీట్ ప్లే తయారు చేయండి అని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు.
కుదిరితే దీన్నే కమ్యూనిటీ హాల్లో కానీ మీ యొక్క స్కూల్ యొక్క అసెంబ్లీలో కానీ ఈ యొక్క స్క్రీన్ ప్లేని ప్రదర్శించండి అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకి 9th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 11కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సమయభావం వల్ల లైన్ టు లైన్ చెప్పలేకపోయినా సమరీ మొత్తం పూర్తిగా చెప్పడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ గుడ్ డే.